హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ఐస్ రోడ్ వెంజన్సీ' ఈ మూవీ 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కంప్లీట్‌గా యాక్షన్ అండ్ థ్రిల్లర్ సీన్స్ ఉంటాయి. సో, యాక్షన్ సీన్స్ బాగా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ మూవీ మీకు నచ్చుతుంది. ఫుల్ యాక్షన్ సీన్స్ ఎక్కువే ఉంటాయి. ఈ మూవీ స్టోరీలోకెళ్తే మైక్ తన బ్రదర్ అస్థికల్ని కలపడానికి నేపాల్ వస్తాడు. అక్కడికి ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడంతో ఆ ప్రాబ్లమ్స్‌ని మైక్ ఎలా ఇరుక్కున్నాడు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడ్డాడనేది ఈ స్టోరీ. ఈ మూవీ సింపుల్ స్టోరీయే. కథ కూడా చాలా సింపుల్‌గానే ఉంటది. వాళ్ళు చూపిచ్చే విధానం గూడా చాలా సింపుల్‌గానే, మరీ ట్విస్టులు గాని అలాంటివి ఏం లేకుండా సింపుల్‌గానే తీసుకెళ్తారు. కానీ అక్కడక్కడ పెట్టుకున్న యాక్షన్ సీన్స్ మాత్రం ఈ మూవీకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్‌లో ఎలాంటి సోది అలా ఏం పెట్టకుండా డైరెక్ట్‌గా పాయింట్‌లోకెళ్తాడు. మైక్ నేపాల్ వచ్చాక అక్కడ ఎందుకు ఆ ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కుపోయాడు. సీన్స్ కూడా మంచిగా చూపిస్తారు. మూవీలో వెళ్ళే కొద్దిగా ఏంటంటే మంచి యాక్షన్ సీన్స్ పెట్టుకున్నారు. అండ్ చేస్ సీన్స్ కానీ అవి చూసినప్పుడు మనకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా, థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. అండ్ ఈ మూవీలో కూడా ఒక మంచి ఎమోషనల్ పాయింట్ ఉంది. సో, ఆ ఎమోషనల్ పాయింట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. క్లైమాక్స్‌లో కూడా మంచి యాక్షన్ సీన్ ఉంటది. అండ్ ఎండింగ్ కూడా ఒక మంచి ఎమోషన్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారు. ఈ మూవీలో ఒక స్మాల్ మెసేజ్ కూడా ఉంటది. ఆ నేపాల్ కంట్రీలో సంబంధించిన ఒక మెసేజ్ ఉంటది. ఆ మెసేజ్ కూడా ఈ మూవీకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా పర్లేదు, బాగుంటది మూవీ. ఒకసారి చూడొచ్చు. మరీ అంత వరస్ట్ అయితే కాదు గానీ బాగుంటది. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన మైక్‌గా లైమా నిసాన్ యాక్ట్ చేశారు. సో, తనకి 73 సంవత్సరాలయినా గూడా అంత ఓల్డ్ ఏజ్ అయినా గూడా సో, ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ గానీ, చేస్ సీన్స్ గానీ తను బాగానే చేశాడనమాట. తన యాక్టింగ్ గూడా అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. కానీ అంత ఏజ్ ఉన్నా గూడా తను అది కవర్ చేసి మంచిగానే చూపిచ్చారు. సో, తను ఈ క్యారెక్టర్‌కి బాగానే సెట్ అయ్యాడు. రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే, పర్లేదు, బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కూడా చాలా బాగుంటది. ఈ మూవీ కంప్లీట్‌గా నేపాల్ బ్యాక్‌డ్రాప్‌లో తీశారు. అండ్ కొండల మధ్య తిరిగే సీన్స్ గానీ, అక్కడ కొండల మధ్య చేసే సీన్స్ గానీ అట్లాంటివి కొన్ని పిక్చరైజ్ చేశారు. అవి మాత్రం కొంచెం చూడడానికి బాగుంటాయి. ఈ మూవీ టెక్నికల్‌గా కూడా బాగుంటదనమాట. ఇంకా మూవీ ఓవరాల్‌గా అయితే చూడొచ్చు ఒకసారి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్ ఉంది. చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.